నమస్తే అండి. అమృత మిషన్స్ హైదరాబాద్ షుగర్ కేన్ జ్యూస్ మిషన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. తక్కువ కాస్ట్‌లో మాకు క్రషింగ్ ఎక్కువ రావాలి అంటే అమృత 1 హెచ్‌పీ హెవీ మిషన్ తీసుకోవాలండి. ఈ మిషన్‌లో మనకి 95% క్రషింగ్ వస్తుంది. మనకిది టేబుల్ టాప్ మిషన్ కాబట్టి ఫ్రంట్‌లో చెరుకు పెడుతున్నప్పుడు వేస్ట్ అనేది బయటికి కనిపిస్తదండి. అంటే బయట పడిపోతా ఉంటది. 95% క్రషింగ్ అవుతుంది కాబట్టి జ్యూస్ కొంచెం చిక్కగానే వస్తుంది. ఈ మిషన్ తీసుకున్నప్పుడు మనం ఒక టేబుల్ మీద పెట్టుకొని నడిపించుకోవాలి. ఇదే మిషన్‌కి మనం డస్ట్‌బిన్ కూడా అరేంజ్ చేయొచ్చండి. డస్ట్‌బిన్ మోడల్ చేసినప్పుడు ఏంటంటే వేస్ట్ మనకి బయట పడదు. ఇది డస్ట్‌బిన్ విత్ ఇన్‌బిల్డ్ వేస్ట్ బిన్ 1 హెచ్‌పీ హెవీ మిషన్‌కే ఇన్‌బిల్డ్ వేస్ట్ బిన్. సేమ్ అదే మిషన్, ఒకే మిషన్‌ని మనం ఫస్ట్ దాంట్లో టేబుల్ మీద పెట్టాము. ఇది ఇన్‌బిల్డ్ వేస్ట్ బిన్ అంటారు ఈ మిషన్. ఇది ప్రెజెంటేషన్ కోసము ప్లస్ వేస్టేజ్ మాకు బయటికి కనిపించొద్దు, ప్రెజెంటేషన్ బాగుండాలి, ఎక్కువ సేల్ చేయాలి అంటే మనకి బిజినెస్ ఎక్కువ కావాలి అనుకున్నప్పుడు, ప్రెజెంటేషన్ బాగుండాలనుకున్నప్పుడు ఇన్‌బిల్డ్ వేస్ట్ బిన్ మిషన్ తీసుకోవాలండి. ఇదేంటంటే వేస్టేజ్ అనేది బయటికి కనిపించదు, లోపలికి వెళ్ళిపోతుంది. క్రషింగ్ సేమ్ అవుతుంది, 95% అవుతుంది. ఇది మనము ఈ మిషన్ ఏంటంటే డోర్లు ఈజీగా ఓపెన్ చేసుకోవచ్చు, ఈజీగా క్లోజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు మేము షాప్ లోపల పెట్టుకుంటామంటే కూడా ఈజీగా మూవ్ చేసుకోవచ్చు అండి. మూవబుల్ అవుతుంది మిషన్ అనేది. అన్ని వైపులా స్టిక్కరింగ్ వస్తుంది. మిషన్ ప్రెజెంటేషన్ చాలా బాగుంటుంది. లాంగ్లో ఉన్న వాళ్ళకి కూడా ఇక్కడ ఒక షుగర్ కేన్ జ్యూస్ మిషన్ ఉందని అర్థమవుతుంది. ఓన్లీ టేబుల్ మీద పెట్టేదానికి, మనం ఇన్‌బిల్డ్ వేస్ట్ బిన్తో మిషన్ పెట్టేదానికి చాలా డిఫరెంట్ ఉంటుందండి. చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. మనం ఇలాగా మార్నింగ్ బయటికి తెచ్చుకోవచ్చు, నైట్ లోపల పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ మనము ఇదే మిషన్ని ఇది ఒక కౌంటర్లో, అంటే ఒక ప్లెయిన్ కౌంటర్లో పెట్టుకోవచ్చు, లేదా డీప్ ఫ్రిజ్ కౌంటర్లో పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసరికి సైడ్లో గ్లాస్ డోర్ ఫ్రిజ్ ఉన్న స్టెయిన్లెస్ స్టీల్ కౌంటర్. ఇది మొత్తం మనము స్టెయిన్లెస్ స్టీల్తోనే చేసామండి. ఇట్లా ఏదైనా ఓపెన్ ప్లేస్ ఉంది మాకు, చాలా కొంచెం ఓపెన్గా ఉంది ప్లేసు, మాకు అక్కడ పెట్టుకుంటే ఎక్కువ బిజినెస్ అవ్వాలి అనుకున్నప్పుడు ఇట్లా సైడ్లో గ్లాస్ డోర్ ఫ్రిడ్జ్ తీసుకున్నప్పుడు చెరుకులు అందులో పెడితే చెరుకులు మనకి బయటికి కనిపిస్తూ ఉంటాయి. మనకు అదే సగం బిజినెస్ అవుతుంది. సైడ్లో చెరుకులు పెట్టుకోవచ్చు, మళ్ళీ ఫ్రిడ్జ్లో కూడా చెరుకులు పెట్టుకోవచ్చు. 2 చెరుకులు మనకి బయటికి విజిబుల్ అవుతూ ఉంటాయి కాబట్టి చెరుకులు ప్రెజెంటేషన్ బాగుంటుంది. ప్లస్ ఇది వచ్చేసరికి ఏంటంటే మొత్తం జిందాల్ స్టెయిన్లెస్ స్టీల్తోనే చేస్తాము. రస్ట్ అనేది రాదు. ఇక్కడ బిజినెస్ అవ్వకపోతే వేరే దగ్గర కూడా పెట్టుకోవచ్చు.